హలో ఆల్, వెల్కమ్ టు ప్రభాస్ వరల్డ్. ఈరోజు మనం హైదరాబాద్ టు సింగపూర్ ట్రావెల్ బ్లాగ్ అనమాట. ఇంకా సెక్యూరిటీ చెక్ అండ్ ఇమిగ్రేషన్ అంతా అయిపోయాక ఇంకా లోపలికి వచ్చేసామన్నమాట. ఎంట్రన్స్లో ఇట్లా స్టార్టింగ్లో ఇలా ఉందన్నమాట. ఇదంతా మొత్తం రికన్స్ట్రక్షన్ అయ్యి చేశారనమాట. చాలా అంటే చాలా స్పేషియస్గా అనిపించింది. వెళ్తా అప్పుడు పుల్లారెడ్డి స్వీట్స్, హల్దీరామ్స్ అండ్ మెగ్డీ, అపోలో ఫార్మసీ అన్నీ ఉన్నాయన్నమాట. ఎవరైనా ఏమైనా మెడిసిన్స్ అవి మర్చిపోతే అపోలో ఫార్మసీ అవి కూడా ఉంటాయన్నమాట. సో బయట ఎంత ప్రైజో ఎయిర్పోర్ట్లో తీసుకున్నప్పుడు కూడా సేమ్ ప్రైస్. ఏమైనా మర్చిపోయిన మెడిసిన్స్ ఎలాంటివి ఏమైనా ఉంటే ఎయిర్పోర్ట్లో కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంక సరే అని చెప్పి ఇంకా చెక్ ఇన్ అవి చేసేసాక లోపలికి వెళ్ళామన్నమాట. లోపలికి ఇంకా ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను టికెట్స్తో పాటు క్యాప్చర్ చేద్దాం అనుకునే ఈలోపు కరెక్ట్గా ఇది స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా లోపలికి వెళ్ళిపోతుందంటే అక్కడ పేపర్ తీసేసుకుని చిన్న ముక్క ఇచ్చారనమాట. ఇంక సర్లే అని చెప్పి అది లోపల పెట్టి ఇంక పాస్పోర్ట్స్ చూపించాను. మేము సింగపూర్ ఎయిర్లైన్స్ ఫ్లైట్కి అనమాట వెళ్తున్నాం. కరెక్ట్గా 27th మనకి తుఫాన్ అని చెప్పారు కదా, మేము కరెక్ట్గా తుఫాన్ టైంలోనే స్టార్ట్ అయ్యాం హైదరాబాద్ నుంచి. అసలు హైదరాబాద్ నుంచి ఒక 1 అవర్ అయితే నియర్లీ మచిలీపట్నం పైనుంచి వెళ్తున్నప్పుడైతే ఆ తుఫాన్ ఎఫెక్ట్ అయితే కింద ఎలా ఉందో తెలియదు, కానీ అసలు ఆ ఫ్లైట్లోంచి అయితే చాలా హారబుల్ అనమాట. నాకు ఒక 1 అవర్ చాలా అంటే చాలా భయం అనిపించింది. ఇంకా కిటికీ వైపు జస్ట్ ఇలా క్యాప్చర్ చేసాను, కానీ మొత్తం అట్లా ఎగురుతున్నప్పుడు అయ్యి ఇంకా తర్వాత నాకు భయం వేసింది అనమాట. అందుకని చెప్పి ఇంకా కార్టూన్ది ఒక మూవీ పెట్టుకుని ఇంకా ఫుల్ వాల్యూమ్ అయ్యి పెట్టేసుకుని ఇంకా ఈ హెడ్ ఫోన్స్ అయ్యి పెట్టేసుకున్నాను అనమాట. అసలు మామూలుగా భయం వేయలేదు నాకు. ఇంకా లైట్స్ అవన్నీ కూడా ఆపేస్తారు కదా, ఇంక మా హస్బెండ్ కూడా ఏదో ఇంగ్లీష్ మూవీ అంటే అది చూస్తున్నారన్నమాట. ఇంకా మా పక్కన సీటు ఇంకొక ఆయన కూడా ఉన్నారనమాట. ఎప్పుడు ఫ్రీగా మేమిద్దరమే కూర్చొని వెళ్తాం. ఈసారి మాతో పాటు ఇంకొక ఆయన కూడా పక్కన సీట్లో ఉన్నారనమాట. తర్వాత ఇంకా ఒక 2 hours తర్వాత ఇట్లాగా మాకు ఫుడ్ ఇచ్చారన్నమాట. డిన్నర్ ఇట్లా డ్రింక్ అండ్ సేమ్ సమోసా చాట్, యోగర్ట్, చపాతీ, కాకపోతే ఫిష్ కర్రీ అండ్ బంగాళదుంప కర్రీ ఇచ్చారు. ఇంకా పొడుకుంపోయాను తిన్నాక. తర్వాత ఇంకా మార్నింగే 6:30 కల్లా ఇంకా సింగపూర్లో ల్యాండింగ్ అనమాట. మేము నైట్ 11 o'clock ఎక్కాము. ఇక్కడ సింగపూర్లో మార్నింగ్ 6:30కి అలాగా దిగుతాం అనమాట. కొంచెం 2.5 hours ఎర్లీగా ఉంటాం కదా. మెయిన్గా ఏంటంటే నేను వీడియో తీయడానికి కారణం ఏంటంటే మెయిన్గా అసలు ల్యాండింగ్ వ్యూ చాలా బాగుంటుంది. అందులో ఇంకా మార్నింగే కదా, నైట్ అంతా అసలు మన దగ్గర ఫుల్ వర్షం, ఇక్కడికి వస్తే చూసారా మొత్తం క్లౌడీగా అలా ఉంది. అందులో మార్నింగ్ కొంచెం లేట్గా అవుతుంది అనమాట. మనకి సింగపూర్లో 8 అయితే కానీ ఫుల్గా ఎండ అవన్నీ ఏం రావన్నమాట. డి విటమిన్ అయ్యి కావాలంటే ఇంకా మనం కంపల్సరీ 7:30 దాటాకనే ఇంకా మనకి ఎండ అనేది ఉంటుంది. ఇంకా ల్యాండింగ్ అప్పుడు ఏంటంటే ఇట్లా మనం నైట్ లాస్ట్ టైం నేను షార్ట్స్ పెట్టాను, షార్ట్స్లో చూడండి. నైట్ టైం ఏమో బోట్స్ అసలు ఎలా ఉంటాయని చూపించారు. ఇప్పుడేమో డే టైంలో కూడా కార్గో బోట్స్ అవన్నీ ఎలా ఉంటాయి, కానీ నైట్ వ్యూనే చాలా బాగుంటుంది మార్నింగ్ వ్యూ కన్నా. అసలు చూస్తే ఎలా అంటే ఫుల్ వింటర్ సీజన్ అట్లా అనిపిస్తుంది కదా, అలా ఏమి ఉండదండి. ఇక్కడ బేసిక్గా ఇలా క్లౌడీగా అలా ఉంటుంది. ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండగా ఉంటుందో అనేది తెలియదు. ఇంకా దిగాక కూడా మేబీ వర్షం పడదు, కానీ మేము ల్యాండ్ అయిన రోజు అయితే సింగపూర్లో క్లౌడీగానే ఉంది మొత్తం. ఇట్లాగా అంతా అసలు వ్యూ చూసారా, భలే ఉంటుంది నైట్ వ్యూ. ఇప్పుడు ఏంటంటే కొంచెం తెల్లారుతున్నట్టు అలా ఉంది కదా, అలా ఉన్నప్పుడు ఇలా లైటింగ్స్ ఇవన్నీ అలా ఉన్నాయన్నమాట. మెయిన్గా చాంగి ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1, 2 కూడా చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు సింగపూర్ ఎయిర్లైన్స్కి ఫస్ట్ టైం తీసుకున్నాం అనమాట. వెళ్ళడం అదే హైదరాబాద్ రావడం మళ్ళీ రిటర్న్ కూడా. ఎప్పుడు స్కూట్కి తీసుకుంటాం. వైజాగ్ వెళ్ళి భీమవరం నుంచి వైజాగ్ వెళ్ళి వైజాగ్లో ఫ్లైట్ ఎక్కుతాం. ఈసారి ఏంటంటే హైదరాబాద్లో ఇంకా ఫ్యామిలీస్, కజిన్స్ని వీళ్ళందరినీ మీట్ అవుదాం ఇంకా అని చెప్పి ఇంకా హైదరాబాద్ నుంచి తీసుకున్నాం అనమాట. సింగపూర్ ఎయిర్లైన్స్ అయితే నైట్ 11 o'clock ఉంటుందండి ఫ్లైట్. ఇదైతే ఒక 3 months ముందే తీసుకోండి, ఎందుకంటే టికెట్ ప్రైజెస్ అయ్యి అదే దగ్గరికి వచ్చే కొద్ది కొంచెం హై ఉంటాయి అనమాట. కానీ సింగపూర్ ఎయిర్లైన్స్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అంటే పెద్ద ఫ్లైట్ కదా. స్కూట్ ఏంటంటే మనం స్కూట్లో ట్రావెల్ చేసి ఇది ట్రావెల్ చేస్తా అంటే అసలు రెండింటికి కంపేర్ చేయకూడదు. బేసిక్ అంటే స్కూట్ ఏంటంటే నార్మల్ ఇంకా మనం హైదరాబాద్ టు వైజాగ్ అలా ఫ్లైట్స్ ఉంటాయి కదండి, సేమ్ అట్లానే అనిపించింది.
ఇందులో ఇంకా మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ ఫుడ్ కాంప్లిమెంటరీగా ఇస్తారు సింగపూర్ ఎయిర్లైన్స్లో. స్కూట్లో ఏంటంటే మనం మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలి. ఇది 25 కేజెస్ బ్యాగేజ్ అండ్ క్యాబిన్ బ్యాగ్ వచ్చేసి 7 కేజీ అనమాట సింగపూర్ ఎయిర్లైన్స్. స్కూట్ అయితే మనకి 30 కేజెస్ 7 కేజెస్ ఏమో క్యాబిన్ బ్యాగ్ ఇస్తారనమాట. సో ఇండిగో కూడా హైదరాబాద్ నుంచి ఉంది, కానీ అది మార్నింగ్ ఫ్లైట్. మనం ఏంటంటే మేము భీమవరం నుంచి మార్నింగ్ ఇంకా ట్రైన్ దిగి 9 o'clockకి అట్లా ఫ్లైట్ ఎక్కాలంటే కష్టం. అందులో ఇంకొక డే మనకి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేది మిస్ అవుతామని చెప్పి ఇంకా మేము 1 డేలో మార్నింగ్ దిగి ఇంకా నైట్ ఎక్కేసేలాగా ఈరోజు మార్నింగే నిన్న మార్నింగ్ మేము ఇట్లా హైదరాబాద్ దిగి ట్రైన్లో భీమవరం టు హైదరాబాద్, తర్వాత ఇంకా సింగపూర్ ఇట్లా నైటే ఇంకా ఫ్లై అయిపోయాం అనమాట మేము. ఇంకా మార్నింగ్ 29th మార్నింగ్ మేము సింగపూర్లో ల్యాండ్ అయ్యాం. ఇప్పుడు మా హస్బెండ్ కూడా ఒక 1 hour ఉన్నాక ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈయనకి 3 weeks లీవ్స్ ఇచ్చారనమాట. ఇంకా 3 weeksలో లీవ్స్ అయిపోయాం. కరెక్ట్గా ట్యూస్డేకి ఈయన ఇంకా ఆఫీస్కి వెళ్ళేలాగా అన్నారు. ఇంకా ఇంటికి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ తొందరగానే అయిపోయింది. బయటకు వెళ్ళడానికి ఇమిగ్రేషన్ అవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి, ఎందుకంటే స్కానింగ్ అవన్నీ కదా. సో ఇక్కడైతే అసలు ప్రాబ్లం ఉండదు. బేసిక్గా మనం జస్ట్ పాస్పోర్ట్స్ పెట్టేసి స్కాన్ చేసేసి వెళ్ళిపోవచ్చు. ఇండియాలో ఏంటంటే మనం కొంచెం ఎర్లీగానే వెళ్ళాలండి. బేసిక్గా మనకి లగేజ్ అవన్నీ చెక్ ఇన్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇమిగ్రేషన్ అవన్నీ అయ్యి మనం మళ్ళీ మన గేట్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా టైం పట్టిద్ది. సింగపూర్లో ఏంటంటే జస్ట్ మనకి ఒక 5 minutes కూడా ఒక 1 minute అనుకోవచ్చు. జస్ట్ వెళ్ళగానే మన పాస్పోర్ట్ స్కాన్ చేసేసి ఇంకా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకా బ్యాగేజెస్ అవి తీసుకుని జస్ట్ హాఫ్ అన్ అవర్. మేము ఎప్పుడు సింగపూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరినా జస్ట్ 1 hour ముందే ఎయిర్పోర్ట్కి వస్తాం. ఎందుకంటే మొత్తం ఎలక్ట్రానిక్ డివైజెస్ మీద అట్లా ఉంటాయి కదా. మేము ఇంకా అలాగా బ్యాగేజెస్కి అవన్నీ ప్రింట్స్ అవి పెట్టేసి ఇంక వెళ్ళిపోతాం. ఇదిగోండి సేమ్ సింగపూర్ ఫ్లైట్ అనమాట మాది కూడా. ఇటు సైడ్ అంతా సింగపూర్ ఫ్లైట్స్ ఉంటాయి అనమాట. చాంగి ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1లో అదే ల్యాండ్ అయ్యామన్నమాట మేము. ఇంకా తెలిసిందేగా మనం ల్యాండ్ అవ్వగానే ఇంకా ఫోన్స్ అందరి టపా మోగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా వెల్కమ్ టు సింగపూర్. మనకి అసలు నాకు ఈ టెర్మినల్ 1 అంటే భలే ఇష్టం అండి. చాలా అంటే చాలా పెద్దగా ఉండే. అసలు సింగపూర్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది, 4 terminals ఉంటాయి. ఈసారి టెర్మినల్ 1కి వచ్చాం అనమాట. ఇదిగోండి చిన్న స్కూట్ ఎయిర్లైన్స్ చూసారా. సింగపూర్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఏమో కొంచెం పెద్దగా ఉంది, స్కూట్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది. పెద్దవి కూడా ఉంటాయి, కాకపోతే ఏంటంటే థాయిలాండ్ అట్లా వెళ్ళే అయితే పెద్దగా ఉంటాయి, కానీ మన ఇండియా వచ్చేవి కొంచెం చిన్నగానే ఉంటాయండి. అవి కూడా మేము ఎప్పుడు కొంచెం ఎక్సెల్ సీట్స్ అవి తీసుకుంటాం అనమాట, ఎందుకంటే కంఫర్ట్ ఉండదని. కానీ సింగపూర్ ఎయిర్లైన్స్ మేము నార్మల్ సీట్సే తీసుకున్నాం, కానీ బాగానే అనిపించింది మాకు. మీ ఇద్దరం కొంచెం హైట్ ఉంటాం అనమాట, నేను మా హస్బెండ్. సో మాకు ఇద్దరికి కంఫర్టబుల్గానే ఉంది సింగపూర్ ఎయిర్లైన్స్. ఓకే, ట్రై చేయండి. కాస్ట్ ఎక్కువ కదా అలా అని ఏమనుకోకండి, కానీ వర్త్ ఉండిద్ది స్కూట్ మ్యాన్ కంపేర్ చేస్తే. ఇండిగో ఏంటంటే మార్నింగే కాబట్టి ఇంక మనం దిగేటప్పటికి ఈవినింగ్ 6 ఆ టైం అవుతుంది. కాకపోతే దానివల్ల మనకి బెస్ట్ ఏంటంటే సింగపూర్లో ల్యాండ్ అయినప్పుడు బెస్ట్ వ్యూ వస్తుంది, ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయ్యి కదా మనకి CI చూస్తూ ఉంటే ఇంకా ఫుల్ భలే అనిపిస్తుంది అనమాట అసలు. అందులో బోట్స్ అవన్నీ కూడా అవి ఉంటాయి కదా, కార్గోలు అవన్నీ, అవి కూడా బాగుంటాయి. ఇంకా మనం వెంటనే ఫ్లైట్లోంచి ఇంక దిగి క్యాబిన్ బ్యాగ్స్ అవన్నీ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇలా స్ట్రైట్గా మాకు ఈ ఎండ్లో దింపారండి, లాస్ట్ ఎండ్లో. ఇంకా చాలా దూరం నడవాలి. ఇదంతా మొత్తం వాక్ చేసుకుంటా వెళ్ళి ఇంకా బయటికి ఎగ్జిట్ అయిపోయాయి అనమాట. ఇమిగ్రేషన్ నుంచి పాస్ అయిపోయాక ఇట్లా లాటీ డ్యూటీ ఫ్రీలో మా హస్బెండ్ ఇంకా వైన్ బాటిల్స్, విస్కీ బాటిల్స్ అవి ఫ్రెండ్స్ కావాలంటే ఇంకా పర్ హెడ్ వచ్చి 2 తీసుకోవచ్చు అనమాట. ఇంకా మా హస్బెండ్ ఇద్దరి మీద ఇంకా 2 bottles బ్యాగేజెస్ అవి తీసేసుకున్నాక ఇంకా క్యాబ్ గురించి వెయిట్ చేస్తున్నాం అనమాట. మేము టెర్మినల్ 1 నుంచి ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకున్నాము, ఎందుకంటే లగేజ్ అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి. మాకు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి MRTCలో అయితే హాఫ్ అన్ అవర్ పట్టిద్ది, కానీ లగేజ్ ఫుల్గా ఉంది కదండి, అందుకని ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని మేము బెడాక్లో ఉంటాం అనమాట. ఇంక ఇంటికి వెళ్ళిపోయాక లగేజెస్ ఒక దానిలో నిండా మొత్తం ఇంకా గ్రాసరీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకో దానిలోనేమో ఇంకా ఫుడ్ ఐటమ్స్ అట్లా అనమాట. ఇంకా కారం, చెగోడీలు, మురిపీలు, అరిసెలు,
ఇంకా రొయ్యలావకాయ నెయ్యి అండ్ పొళ్ళు అవి తీసుకొచ్చాం అనమాట. నెయ్యి అయితే నేను ఇలాగ స్ప్రైట్ బాటిల్స్లో ఫుల్గా రిఫ్రిజ్లో పెట్టి గడ్డ కట్టించేసి ఇంకా కవర్లో పెట్టుకుని తీసుకొచ్చేసాను. 4 అవర్సే కాబట్టి నాకు అసలు లీకేజ్ అయ్యి ఏం లేవన్నమాట. ఇలాగా తర్వాత తాండ్రి అయ్యి నాకు తినాలనిపిస్తుందంటే ఇంకా అవి కూడా తీసుకున్నా. ఇంకా మాగాయ, ఆవకాయ, తర్వాత గోంగూర పచ్చడి తాలింపు పెట్టుకోవాలన్నమాట. కరివేపాకు పొడి అండ్ ఇది మునగాకు పొడి అవి మనకి దొరకట్లేదు ఇక్కడ, అందుకని చెప్పి ఇంక అన్నీ పొడులు కొట్టించుకున్నాను అనమాట. మమ్మీ ఏమో ఇవి చేశారు. ఇంకా మామయ్య వాళ్ళ ఇంట్లోంచినేమో ఆవకాయ, మాగాయ అండ్ పండు మిరపకాయ పచ్చడి, పూతరేకులు, అల్లం పచ్చడి తెచ్చుకున్నాం అనమాట. ఇంకా రొయ్యల ఆవకాయ ఒక్కటే బయట పట్టించామండి వర్మాస్ ఫుడ్లో, ఎందుకంటే భీమవరంలో రొయ్యల ఆవకాయ అవి బాగుంటాయి అని చెప్పి. ఇంకా పూతరేకులు డిఎన్ఆర్ రోడ్లో పెంకిటిల్లు ఉంటే ఇంకా అందులో తీసుకున్నాం అనమాట. పూతరేకులుని ఈ చిన్న చెగుడీలేమో జయరాము స్వీట్స్ ఉంటాయి కదా, ఇంకా అందులో తీసుకున్నాం. మొత్తం పొళ్ళు, పచ్చళ్ళు అండ్ కారం అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా నా ఫ్రిడ్జ్ పరిస్థితి ఇలా ఉందన్నమాట. మొత్తం ఫుల్ అయిపోయింది, అసలు స్పేసే లేదనమాట. ఎందుకంటే పచ్చళ్ళు అవన్నీ మనం ఒక 1 వీక్ బయట ఉంచినా పర్లే, కానీ తర్వాత లోపల పెట్టకపోతే పాడైపోతాయి అనమాట. ఎందుకంటే ఈ క్లైమేట్ కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది కదా, అలా వర్షం కూడా అలాగే పడుతుంది. ఇంకా కింద మాకు ఎగ్స్ నేను ఆనియన్ బ్యాగ్ అవి కిందే ఉంటాయి అనమాట. ఇంకా అందుకని కిందకి వెళ్ళి ఎగ్స్ అవి కూడా తెచ్చేసుకుని ఇంకా ఫ్రిడ్జ్లో మిల్క్ ఇవన్నీ పెట్టేసుకున్నాను. నెయ్యి కూడా కావాల్సిన వరకు తీసేసుకుని మిగతా ఇంకా బాటిల్స్ అలా పెట్టేశాను అనమాట. ఇంకా నా ఫ్రిడ్జ్ పరిస్థితి ఇలా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు ప్రభాస్ వరల్డ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో చేస్తాను.